యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి ఇది అందరికీ కూడా రిలేట్ అవ్వచ్చు, కానీ నాకు మాత్రం బీభత్సంగా రిలేట్ అయిపోతుంది. మ్యాటర్ ఏంటంటే ఇది అందరి ఇళ్లలో జరిగే ఇష్యూ అనమాట. ఎవ్రీ సింగిల్ టైం అమ్మ నేను నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాను అన్నాను అనుకో, ఇదేం నాకు తెలియదు పోయి మీ నాన్న అడుగు అంటారు. నాన్ని పర్మిషన్ అడిగామనుకో, మీ అమ్మ పర్మిషన్ ఇవ్వదు, తర్వాత నన్ను తిడుతుంది, నాకు సంబంధం లేదు, మీ అమ్మని అడుగు అంటారు. దానికి వీళ్ళిద్దరు డ్యూయల్ గేమ్ ఆడుతున్నారని ఒక ఏజ్ వచ్చిన తర్వాత అర్థమైంది, కానీ నిజానికి చిన్నప్పటి నుంచి ఇది ఒక రచ్చమైంది. ఎందుకు నీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తావు, వాళ్ళనే మన ఇంటికి రమ్మనొచ్చు కదా అని అంటారు. సరే కదా అని చెప్పేసి 1-2 సార్లు నా ఫ్రెండ్స్ అందరూ మన ఇంటికి వచ్చారనుకో, మరి రెండోసారైనా మేమైనా వెళ్ళాలి కదా. అలా ఒప్పుకోరు, ప్రతిసారి మన ఇంటికే రావాలి అంటే వాళ్ళ పేరెంట్స్ కూడా మీలాగే ఆలోచిస్తారని ఎందుకు అనుకోరు. ఇన్ ద సేమ్ వే ప్రతిసారి జరిగే ఇష్యూ మా ఇంటికే రావాలి మన ఇంటికే రావాలి అని అంటూ ఉంటారు. కానీ నేను మాత్రం అయ్యో ఇన్నిసార్లు మన ఇంటికి వస్తున్నందుకైనా మనం వెళ్ళాలి కదా అంటాను. కానీ కుదరదు అంటారు. ఆర్థోడాక్స్ అవ్వచ్చు, కానీ మరీ ఇంత ఆర్థోడాక్సా ఏమన్నంటే జాగ్రత్త అంటారు. బాబోయ్ ఫ్రెండ్స్ ని కలవడానికి కూడా జాగ్రత్తలా. చైల్డ్హుడ్ లో మెమరీస్ ని ఈ రోజుకి మర్చిపోలేకపోతుంది.